అందరికీ నమస్కారం. దిస్ ఈస్ టి రాజేష్ కుమార్, అడ్వకేట్, ఎక్స్ సబ్ ఇన్స్పెక్టర్, సిఏపిఎఫ్. టుడే డేట్ 21st May 2025. నిన్న ఒక వీడియో చేశాము. నెక్స్ట్ మంత్ జూన్లో ఫస్ట్ వీక్లో ఎక్స్ సిఏపిఎఫ్ జవాన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అందరం మీట్ అవుదామని, దాని గురించి మన సీనియర్ వెటరన్స్తో చర్చించడం జరిగింది. మరియు 1st June 2025లో విజయవాడలో హనుమాన్పేట్లో ఉన్న ప్రెస్ క్లబ్ నందు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. అందువలన హనుమాన్పేట్లో ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం 1వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే ఎక్స్ సిఏపిఎఫ్ జవాన్ లేదా డిస్టిక్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆఫీస్ బేరర్స్ లేదా ఎక్స్ సిఏపిఎఫ్ జవాన్స్ ఏజ్డ్ అయ్యి వాళ్ళు రాలేకపోతే వాళ్ళ పిల్లలైనా సరే ఈ మీటింగ్కి హాజరవచ్చు. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఏం రైట్స్ కోల్పోతున్నాము, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ 2012లో ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని రిమైండర్స్ వచ్చాయి, మనకి సెంట్రల్ వెల్ఫేర్ ఆఫీసరు, స్టేట్ వెల్ఫేర్ ఆఫీసరు అని నియమించారు, మరి వారు ఎన్ని రిమైండర్స్ ఇచ్చారు, మరి వారు రిమైండర్స్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు, ఈ విషయాలన్నీ మనం ఆ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. మరి అసోసియేషన్ ఏ విధంగా మనం ముందుకెళ్దాం, రైట్స్ ఏ విధంగా కోల్పోతున్నాం, మరి ప్రాబ్లం ఈ జిల్లాలలో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ రోజు చర్చించడం జరుగుతుంది. మరి అయితే ప్రాబ్లమ్స్ ఒక పేపర్లో రాసుకొని మంచిగా హిందీలో అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. దానిని హైయర్ ఆఫీషియల్స్కి పంపించడం జరుగుతుంటుంది, గవర్నమెంట్కైనా సరే స్టేట్ గవర్నమెంట్కైనా. అందువల్ల దయచేసి ఎవరైతే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్, ఎన్ని అజెండా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు స్పష్టంగా అక్కడ హిందీలో చెప్పాల్సి వస్తుంది. ప్రాపర్గా రికార్డ్ చేసి మనము సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పంపించడం జరుగుతుంది. దయచేసి ఈ మీటింగ్కి మాత్రం
నీతి నిజాయితీగా మన ఎక్స్ఏపిఎఫ్ జవాన్స్కి విడోస్కి హెల్ప్ చేసే విధంగా ఉండే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే దయచేసి రమ్మనమని కోరుచున్నాము. సీనియర్ వెటరన్స్ వారి అభిప్రాయాలు తెలుసుకొని ఏ విధంగా ముందుకెళ్దాం అనేది ఆ రోజు చర్చించడం జరుగుతుంది. జూన్ 10th ప్రస్తుతం హానరబుల్ హైకోర్టు కూడా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనము ఈ 10 daysలో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, లేదంటే జూన్ 10th తర్వాత అయినా సరే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామా, మరి ఏ విధంగా ముందుకెళ్దాము అనే విషయాలు కూడా ఆ రోజు చర్చించుకోవడం జరుగుతుంది. అందువల్ల దయచేసి అందరూ పాజిటివ్గా ఆలోచించి మన హక్కులు రైట్స్ సంపాదించుకోవడానికి మీరందరూ ముందుకు వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.